కేజీఎఫ్ అన్న ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు వరుసగా తెలుగు స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కలిసి సలార్ పార్ట్ 1 చేయగా ఆ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. దాంతో ప్రేక్షకుల్లో సలార్ పార్ట్ 2 పైన కూడా భారీ అంచనాలే పెరగడం జరిగింది. ఇదంతా కాస్త పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో చేసిన షాకింగ్ కామెంట్స్ సలార్ 2 పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచడమే కాకుండా ఆ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆసక్తిని కలగజేస్తున్నాయి. ఇంతకీ అంతలా ప్రశాంత్ నీల్ ఏం చెప్పాడు అని అనుకుంటున్నారు? మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ప్రశాంత్ నీల్ ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా జీవితంలో కాన్ఫిడెంట్ గా చెప్పగలిగేవి కొన్నే ఉంటాయి. అందులో నేను ఇప్పటి వరకు చేసిన బెస్ట్ వర్క్ అంటే ఖచ్చితంగా సలార్ పార్ట్ 2 అనే చెప్తాను. అందులో ఇంకా డౌటే లేదు అంటూ తెలియజేశాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా గురించి పక్కన పెట్టి మరీ తను బెస్ట్ అంటే ఖచ్చితంగా సలార్ పార్ట్ 2 అనే చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో సలార్ 2 పైన అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే సలార్ పార్ట్ 2 నిజంగానే ప్రశాంత్ నీల్ కెరియర్ లో బెస్ట్ గా నిలిచిపోతుందేమో. కాగా ఈ సినిమా డ్రాగన్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మొదలుపెట్టి 2026లో ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నంలో ఉన్నాడట ప్రశాంత్ నీల్. మరోపక్క ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు చేస్తున్న స్పీడ్ చూస్తుంటే ప్రభాస్ కూడా ఈ సినిమాని ఎలా అయినా 2026 కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడంట. మరి ప్రశాంత్ నీల్ కెరియర్ లో బెస్ట్ మూవీగా రాబోతున్న సలార్ పార్ట్ 2 పై మీ అభిప్రాయం ఏంటో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.